మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ అంటున్నాడు బన్నీ. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. పుష్పతో మాస్ ఆడియన్స్ కి దగ్గరైన బన్నీ త్రివిక్రమ్ సినిమాతో నార్త్ లోని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలనుకుంటున్నాడట. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మూవీ, ఆ తర్వాత వరుసగా బోయపాటి సీను, సురేందర్ రెడ్డి సినిమాలు చేస్తానంటున్నాడు బన్నీ. అయితే సురేందర్ రెడ్డి మూవీ కంటే ముందు సందీప్ రెడ్డి సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. 2025లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇక సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి బన్నీ కాంబినేషన్ మీద ట్రోలింగ్ పెరిగింది. అసలు కథే లేదని, కేవలం కాంబినేషన్ విషయంలోనే టీ సిరీస్ టీం దర్శకుడు హీరోకి అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్టు ఓకే చేసుకుందంటూ కామెంట్లు పెంచారు కొందరు నెటిజన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా షూటింగ్ స్పీడ్ ఎందుకుంది? ఈ సినిమా కోసం మహేష్ రోజుకి 12 గంటల చొప్పున షూటింగ్ లో బిజీ అవుతున్నాడట. ఆగస్టు 11న రిలీజ్ అవ్వాలంటే ఈ స్పీడ్ తప్పదంటోంది ఫిల్మ్ టీం. సురేందర్ రెడ్డి మేకింగ్ లో అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్ ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ మస్కట్ లో జరుగుతుందట. 2 వారాల్లో షూటింగ్ పూర్తవుతుందట. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ భార్యను బయటికి పంపాడని, ఇంట్లోకి రానివ్వట్లేదని నిన్నటి వరకు తన వైఫ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తనని బయటికి పంపలేదని, పిల్లల్ని కూడా ఇంట్లోకి రానివ్వట్లేదనేది అవాస్తవమని తేల్చాడు నవాజుద్దీన్ సిద్దికీ. ప్రియాంక చోప్రా చేస్తున్న అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్లో ఇండియన్ వర్షన్ చేస్తోంది సమంత. అయితే ఇందులో తను యాక్షన్ సీక్వెన్స్ తో దూసుకు వెళ్లే మగరాయిడ్ గా కనిపించబోతోందట. కాకపోతే అమెరికా వర్షన్ తో పోలిస్తే ఇండియన్ వర్షన్ కాస్త మాస్ గా ఉంటుందని తెలుస్తోంది.